ఉంటుంది సార్. 3.26 సెంటీమీటర్స్లో ఒక వెహికల్ వస్తుంది, అలాంటి ఉండాలని ఇక్కడ రెడ్ లైట్ ఆన్ అవుతుంది సార్. మళ్ళీ ఏం లేనప్పుడు గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. వాటర్ వెదర్ ఎలా ఉందో చెప్పేసి మై ప్రాజెక్ట్. వాటర్ ఎలా లైట్గా ఉంటే మాడ్యూల్ కూడా ఎయిర్ My name is Sri Ravina. I study 9th class. My project is Orbit Project. Sir, Arduino Uno. Pulse sensor, breadboard, jumper wires, LCD display. ఈ పల్స్ సెన్సార్ మీద లైట్ చేసినప్పుడు ఈ డిస్ప్లే మీద ఈ స్క్రీన్ మీద ఇట్లా స్ట్రైట్గా లైన్ వచ్చింది. ఓన్లీ స్ట్రైక్ అదే ఇక్కడ చిన్నగా గీతలకి మనము బ్రతికి ఉన్నట్టు చూపిస్తున్నాం. ఇది ఏర్లో ఇట్లా అన్నప్పుడు చెప్పు. ప్రాజెక్ట్ యూజింగ్ కలర్ సెన్సార్ PCS 3200. ఈ కలర్ ఉంటాయి కదా, కలర్ సెన్సార్ కనెక్షన్ ఇచ్చుకోండి సార్. ఆపండి సార్. My project name is Project Using Color Sensor TCS 3200. LCD పేరు కలర్ సెన్సార్ LCD. ఇప్పుడు గ్రీన్ కలర్ ఇందులో ఎంత ఏదైతే కలిసింది ఏంటి ఉందని రెడ్ 123 LCDలో ఉంది సార్. అదే కలర్ గ్రీన్ చూపిస్తుంది, దాంట్లో వేరే కలర్లో పెట్టాం. కలర్ సెన్సార్ బ్లూ చూపించేసి బ్లూ కలర్ రెడ్ అండ్ గ్రీన్. Good morning everyone, my name is B. Bhavisha. I am studying in 9th class. Our project name is RFID based attendance system. So what is the full form of RFID? RFID full form is Radio Frequency Identification. So మనం RFID కార్డ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కంపెనీస్లలో, స్కూల్స్లలో, లైబ్రరీస్లలో మనం లోపలికి ఎంట్రీ ఇవ్వాలంటే ఫస్ట్ ఆ సెక్యూరిటీ వాళ్ళు ఫస్ట్ మనకు RFID కార్డ్స్ అనేటివి చూస్తారనమాట. ఈ కార్డ్కి ఒక ఐడి నంబర్ అనేది ఉంటుంది. ఆ ఐడి నంబర్ని స్కాన్ చేస్తే అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు వెళ్ళాము, ఎంత అటెండెన్స్ ఉంది, ఎంత లేదు అనేది ఇక్కడ ఉంటుంది. గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది అప్పుడు. నెక్స్ట్ ఒకవేళ దీనికి ఐడి నంబర్ లేకపోయిందనుకో అప్పుడు రెడ్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మనం దీనికి ఐడి నంబర్ లేదని తెలుసుకోవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ కార్డ్ని స్కాన్ చేసినాం అనుకున్నాం. ఇప్పుడు ఈ కార్డ్ని స్కాన్ చేస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. మధునేశ్వరి దీనికి ఐడి నంబర్ ఉంది కాబట్టి ఆమెది అలా ఉంది. ఒకవేళ ఐడి నంబర్ లేకపోతే స్కానర్ చేస్తే ఒకవేళ రెడ్ అనేది వెలుగుతుంది. అందుకు ఇక్కడ ఐడి నంబర్ అనేది రాదు, పేరు కూడా పడదు. కార్డ్ లేదు సార్. Good morning everyone, my name is Sinosha. I am studying in 8th class. My project name is Home Automation System using Bluetooth. Project components are Arduino, breadboard, jumper wires, LEDs, Bluetooth XC05. Producer to control home appliances.
control of appliances like lights, fans, or computer, wireless using Bluetooth, model and internal phones. ఫంక్షన్ సార్ దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక రూమ్లో ఉన్నప్పుడు మనం వేరే లైట్ వేయాలనుకుంటే వేయచ్చు సపోజ్ సార్ ఓ రూమ్లో వచ్చినామంటే సార్ ఆడ పక్కన రూమ్కి లైట్ వేయాలనుకో సార్ దీని వచ్చి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని లైట్ ద్వారా ఒక్కోసారి ఇలా ఆన్ చేసుకోవచ్చు సార్ ఈ స్విచ్ ఆన్ చేసి ఆన్ అవుతుంది సార్ ఈ స్విచ్ ఆన్ చేసి ఈ స్విచ్ ఆన్ చేసి ఆఫ్ అవుతుంది సార్ ఫస్ట్ ఎల్ఈడి సార్ ఇది సెకండ్ ఎల్ఈడి సార్ ఈ రూమ్లో ఆన్ అవుతుంది సార్ ఈ రూమ్లో మళ్ళీ ఆఫ్ చేసి ఆఫ్ అంటే ఆన్ చేయాలి సార్ ఈ రూమ్ లేదా ఫంక్షన్ Project